కాస్త చెప్పి ఒప్పించకూడదు? నేను చెప్పినా లాభం లేదు సార్. దాని మొగుడొక మొండైతే అదొక శతమండి. ఎంతసేపు డ్యూటీ డ్యూటీ అనుకోవాలే గాని మన పరా అనే సెంటిమెంట్సే లేవు. సెంటిమెంట్ సార్, నీ బంధుత్వం కన్నా ఈ ఎమ్మెల్యే బంధుత్వం ముఖ్యం. నేను చెప్పినట్టు చెయ్యి. సినిమాలు ఉంటాయా? ఉంటాయి. హలో మమ్మీ, సేమి మమ్మీ. బేబీ, ఇలాంటి పిచ్చాట్లు ఆడొద్దనా? సేమి మమ్మీ. మమ్మీ ఫోన్ పెట్టే. మధ్యలో దీని పిచ్చాట్లు ఒకటి. హలో, కాపాడు మమ్మీ. సేమి మమ్మీ. ఏమిటమ్మా ఈ పిచ్చాట్లు? ఇది ఆటలు కాదు డాక్టర్. అక్కడ నీ చేతిలో కళ ఉంటే ఇక్కడ నీ కూతురు మెడ మీద కత్తుంది. ఎవరు ఎవరు? సచ్చిందాని మీద రిపోర్టు రాసి బతికున్న నీ కూతుర్ని చంపుకుంటావో, నీ కూతుర్ని బతికించుకోవడం కోసం నీ నిజాయితీని చంపుకుని నువ్వు రాసిన రిపోర్టు చించేస్తావో ఆలోచించుకో. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు 30 నిమిషాలు టైం ఇస్తున్నాను, తేల్చుకో. సిఐ భూషణ్ మాట్లాడుతున్నాను. డాక్టర్ విజయన్ మాట్లాడుతున్నాను. ఏమిటి మేడం? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయనీయకుండా మా అమ్మాయిని అడ్డం పెట్టుకుని తడం చేస్తున్నారు. బహుశా ఈ ఫోను ఎమ్మెల్యే పరత్వరావు ఇంట్లో నుంచి అనుకుంటాను. ఈ విషయం వెంటనే ప్రతాప్ గారికి తెలియపరచాలి. ఆయన ఇక్కడ లేరు మేడం. ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని క్షణాల మీద ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే మీరన్నా వెళ్ళి యాక్షన్ తీసుకోండి. ఎక్కడి నుంచి ఆ ఫోన్? ఏదో న్యూసెన్స్ కేసు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నీకిచ్చిన గడువు అయిపోయింది. మేడం, ఓ చిన్నపిల్ల శవం రోడ్డు మీద పడి ఉందట. పోస్ట్ మార్టం కోసం పోలీసులు మీ దగ్గర పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీయా? షీ ఈస్ రేప్డ్ అండ్ మర్డర్డ్. స్కౌండ్రల్. ఆ ఎమ్మెల్యే పరాత్పరావుని వెంటనే అరెస్ట్ చేస్తాను. Baby!
పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయనీయకుండా ఫోన్ వచ్చినప్పుడే అనుకున్నానండి ఆ ఎమ్మెల్యే పరత్రావు అని.